రేవంత్ తన బలంగా మార్చుకున్నారు. ఒకటి, ఆయన తొంటి ఆపరేషన్ తర్వాత యాక్టివ్గా వెళ్ళలేరు. అందుకనినే కావాలని మేడిగడ్డ అంటే ఆయన నల్గొండలో సబ్ పెడితే ఈయన మేడిగడ్డ దగ్గర తీసుకొచ్చారు. అదే సందర్భంలో కేసీఆర్ బలం ఏంటి? సాగునీటి ప్రాజెక్టులు. దశాబ్దాల తరబడి తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని ఉద్యమించినటువంటి కేసీఆర్ అందులో నీళ్ల సమస్య సాల్వ్ చేశాను, నిధులు పెంచి చూపించాను, నియామకాల విషయంలోనే ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ నియామకాల ఫెయిల్యూర్ని అడ్డుపెట్టినే పల్లె ప్రాంతపు నిరుద్యోగి ఆక్రోశాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రాగలిగినటువంటి రేవంత్ రెడ్డి నీళ్ల విషయంలో కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకోసమే కాళేశ్వరంలో బోలెడన్ని ఉన్నాయి ఖచ్చితంగా. ఏది అక్కడ ఆ పిల్లర్లు కావచ్చువి. ఇందులో ఒక పిల్లర్ దగ్గర లూజ్ అయినటువంటిది ఆ పక్కన లూజ్కి సంబంధించి నేను చూపించలేకపోయాను. ఆ మధ్యన చెప్పింది ఏంటి, దాదాపుగా 5-6 పిల్లర్లు లూజ్ అయిపోయినాయి, మొత్తం డ్యామ్ పడిపోబోతోంది. నేను